అందరికీ వీడియోలో నేను తిరుపతికి వెళ్ళిన నా ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేయకపోతున్నాను. సో, వీడియో లాస్ట్ కంటా చూడండి. ఎందుకంటే మేము ఒక మిస్టేక్ చేశాము. మీరు ఆ మిస్టేక్ చేయకూడదు అని కాబట్టి మేము ఈ వీడియోని లాస్ట్ కంటా చూడండి అని చెప్పాను. చూస్తున్నారు కదా! ఈ దీపం వెలిగిస్తుంది కదా! ఇక్కడ నుంచి ఫుట్ వే స్టార్ట్ అవుతది. ఇక్కడ నుంచి అంటే మనమే మేమైతే మెట్లు ఎక్కడం ప్లాన్ చేసుకొనిన్నాము. మెట్లు ఎక్కే వెళ్ళాలి తిరుపతికి అని. సో, అప్పుడే బాగుంటదని. సో, దేవుడిని బాగా మొక్కుకొని, ఒక టెంకాయ కొట్టేసి, తర్వాత మన యాత్రని మేము స్టార్ట్ చేసేసాం. మేమెళ్తున్న దారిలో చాలా దేవుడి శిల్పం ఉండింది. ఒక్కొక్కరిని బాగా మొక్కొని, రాజగోపురం నుంచి మేము అలా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ గోపురం కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా నడిసేస్తామనుకోని, నా యాత్రని స్టార్ట్ చేసేసాను నేను ఆల్రెడీ. అలా మేము వెళ్తున్న దారిలో ఒక రాయి వచ్చింది. ఆ రాయయితే జ్ఞానం ఇస్తదంట. మనం అక్కడ చెయ్యి పెట్టి ముక్కుంటే మనకి జ్ఞానం వస్తదన్నారు. కానీ మేము ముక్కున్న టైంలో మా హస్బెండ్ అంతా మమ్మల్ని కిడ్డింగ్ చేస్తుంటారు. "మీకు జ్ఞానం లేదు కదా! మీరు బాగా ముక్కోండి" అని. మేము చెప్పాము మాకు ఎక్కువ జ్ఞానం ఉంది. కానీ ఇంకా ఎక్కువ అవ్వాలి. మీకన్నా ఎక్కువ అవ్వాలి అనుకుని ముక్కున్నాం అని చెప్పేసాం. అలా వెళ్తున్నప్పుడు మైసూర్ కోబ్రమ్ అని వచ్చింది. ఆ కోబ్రాని నేను చూసుకొని కొంతసేపు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ నడచడం స్టార్ట్ అయ్యాము. అలా తిరిగి చూస్తే కిందకి వ్యూ అయితే చాలా సూపర్‌గా ఉండింది. అదిరిపోయింది. ఇంకా రాజగోపురంకెళ్తే ఇంకా ఎలా ఉంటదని ఎక్సైట్‌మెంట్ ఒక పక్కం. దేవుడా! నేను వెళ్ళకంటే నాకు స్ట్రెంత్ ఇవ్వండి నడచడానికి అనుకోని సుస్తయిపోయి ఒక చోట కూర్చున్నాను అలా. మళ్ళీ నడవడం మొదలుపెట్టాను. ఎలాగానో ఏమైనా పర్లేదు కాలిగోబుని త్వరగా రీచ్ అవ్వాలనుకోని నడుస్తూనే ఉన్నాను నేను. అలాగా కాలిగోపురం మేమైతే రీచ్ అయ్యాము. ఆ కాలిగోపురం చూస్తుంటే, ఆ గోవింద రామం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. కాలిగోపురం రీచ్ అయ్యాక మేమైతే చాలా అలసిపోయి ఉండిన్నాం. అప్పుడు ఏమనిపించిందంటే అందరికి మనకి ఎక్కడైనా హోటల్ ఉంటే కొంచెం తినేసి వెళ్దాం. ఎందుకంటే ఇంకా నడవాలంటే మన బాడీకి ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ మన బాడీలో ఇప్పుడు లేదు. ఎక్కడ హోటల్ ఉంటది అనుకోని అక్కడ ఉన్న దీపం కొనేసి వెళ్తుంటి. అక్కడ ముక్కున్న తర్వాత కాలిగోపురం తాడాకనే చాలా హోటలుంటది. మేమైతే చాలా హోటల్ కంటే అంత దూరం వెళ్ళడం అవసరం లేదు. ఫస్ట్ ఉన్న హోటల్‌లోనే కూర్చొని తినేస్తాము అనుకోని వెళ్తుంటి. అదే నేను కూడా చెప్తుంటి మా బావకి. అక్కడ చాలా మంది బేడుకున్న వాళ్ళు కర్పూరం అంతా వెలిగించుకొని వెళ్తుండ్రి. కానీ మనకైతే నార్మల్‌గా ఒక పర్సన్ నడవడమే చాలా కష్టంగా ఉండింది. ఇక్కడికే మన యాత్ర పూర్తి అయింది. తర్వాత స్నానం చేసుకొని దర్శనంకి వెళ్ళాము. వెళ్తున్న క్యూలో చాలా రష్ ఉండింది. అది మీకు వీడియో ఎండ్‌లో చెప్తాను. మాకైతే దర్శన టైం వచ్చేసి 24 అవర్స్ అని చూపించింది. కానీ క్యూ వచ్చి మామూలుగా లేదు. చాలా చాలా ఘోరంగా ఉండింది. నేనెప్పుడూ ఇలాంటి క్యూలో ఇంతసేపు తిరగలేదు. అందుకే మేమేం మిస్టేక్ చేశామంటే వీకెండ్‌లో ప్లాన్ చేసుకునింటి. ఫ్రైడే, సాటర్డే, సండే మాత్రం ఇంకా ఎవరు తిరుపతికి వెళ్ళాలనుకున్నా మాత్రం మీరు వెళ్ళకండి. వీక్ మిడ్‌లో ప్లాన్ చేసుకోండి. ఫైనల్‌గా దేవుడి దర్శనం చూస్తున్నప్పుడు నా మనసులో ఒకటే ఉండింది. ఎంత కష్టపడి వచ్చామో కానీ అదంతా నాకు ఆ టైంలో అనిపించలేదు. దేవుడి దర్శనం అయితే మనకి బాగా దొరికింది. కానీ ఎవరైనా రష్ ఉంటదో ఏమో అనుకునే వాళ్ళు మీరు వీకెండ్‌లో ఎప్పుడు ఫ్రైడే టు సండే కంటే ప్లాన్ చేయకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.